165 చదరపు గజాలు కేవలం 15 లక్షల నుండే స్వర్గసీమ మీ నివాసాలకు చిరునామా. మీరు అమ్మాయిలకి, అబ్బాయిలకి ఇద్దరికీ సపోర్ట్ చేస్తారా ఇండస్ట్రీలో? నేను అంటే ఎవరికి? అబ్బాయిలకి నేను కష్టం వచ్చిన సపోర్ట్ ప్రతి చేస్తారా? ఒక్కరికి సపోర్ట్ చేస్తా. హ్మ్. నేను ట్రాన్స్ ఫిమేల్ అయ్యుండి నేనెప్పుడూ ట్రాన్స్ ఫిమేల్ గురించి మాట్లాడలా. హ్మ్. ఎక్కడ ఆడపిల్లలకి అన్యాయం జరిగినా, పురుషులకి అన్యాయం జరిగినా ట్రాన్స్ ఫిమేల్ నేను ఒక జెండర్‌కి పరిమితం కాను. హుహు. దట్ ఈస్ తమన్నా సింహాద్రి. బిగ్ బాస్ టాపిక్‌కొస్తే నేను రీసెంట్‌గా ఒక పోస్ట్ చూసా స్టార్ మా దాంట్లో కామనర్‌గా నీ ఫోటో ఏసి పోస్ట్ కామనర్‌గా వెళ్ళావా? తెలీదు నాకు వాళ్ళెందుకేసారో తెలీదు. నేను ఆ! కామనర్‌గా ఎళ్ళలేదు. హ్మ్. ఆ టైంలో నేను ఫస్ట్ ట్రాన్స్ ఫీమేల్ ఆ! ఎమ్మెల్యే క్యాండిడేట్ అనేది ఆంధ్రప్రదేశ్‌లో ఫస్ట్ నాది రికార్డ్. అవును. ఆ రికార్డ్ ఉంది. అవును. సోషల్ మీడియాలో ఆ టైంలో నేను ఫుల్ ఫుల్ వైరల్‌గా ఉన్నా. హ్మ్. యూట్యూబ్, సోషల్ హ్మ్. మీడియాలో ఫుల్ వైరల్‌గా ఉన్నా. అందుకే వాళ్ళు కాంటాక్ట్ చేశారు. హ్మ్. కానీ ఉన్నారు కొంతమంది మెయిన్ ఛానల్స్ వాళ్ళకన్నా గూడా ఆ ఛానల్స్‌లో పని చేసే వాళ్ళకి అసలు ఇబ్బంది. ఎందుకు నాతో ఇబ్బంది నాకర్థం గాదు. ఏం చేసావు మరి? మరి పక్క రాష్ట్రాల్లో వాళ్ళు వీళ్ళతో నైట్ అవుట్లు కూర్చుంటారు, పార్టీలు చేసుకుంటారు, ఇవన్నీ చేసుకుంటారేమో కానీ హ్మ్. నాకది అలవాటు లేదు. హ్మ్. పిలిచారా, షూట్ ఎళ్ళానా, పని చూసుకున్నాను, ఎళ్ళిపోతా. హ్మ్. అందుకనే నేను నచ్చట్లేదేమో వీళ్ళకి. మరి నీకు ఏమి ఇబ్బంది అవ్వట్లేదా? ఇబ్బందేముందండి? నేనేమన్నా ఫస్ట్ నుంచి ఏమన్నా ఫిల్మ్ ఇండస్ట్రీకి రిలేటెడా? నా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ మొత్తం పొలిటికల్‌గా ఉన్నవాళ్ళు. హ్మ్. సో, నేను హ్యాపీగా విజయవాడ ఎళ్ళిపోయి, విజయవాడలో పొలిటికల్‌గా ఉన్నాను. హ్మ్. లాస్ట్ టైమ్ కూడా నేను పిఠాపురం. రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ అని స్థాపించి, హ్మ్. ఆ పార్టీ నుంచి నాకు ఎమ్మెల్యే టికెట్ పిలిచి మరి గౌరవించి మరి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం అనేది హ్మ్. చాలా హ్యాపీ. ఓట్లనేది అంటావా మన ఆంధ్రప్రదేశ్‌లో ఎట్లా ఉందంటే ఓటుకు బీరుకి, డబ్బుకి, ఆటికి ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజుల్లో చెప్పారు. నేను ఇదన్నీ మార్పు తీసుకురావడానికొస్తున్నానని చెప్పి. కానీ ఆయనే మారిపోయి ఆయన గూడా దానికే లొంగిపోయారు నాకు తెలిసి. ఎందుకంటే హ్మ్. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు హ్మ్. పొలిటికల్ లైఫ్‌లో స్టార్ట్ చేసినప్పుడు ఒక అప్లికేషన్ తీసుకొచ్చారు. హ్మ్. నా ఆఫీస్‌కొచ్చి అప్లికేషన్ ఫిలప్ చేసిన వాళ్ళలో నేను కొంతమందిని సెలెక్ట్ చేసి హ్మ్. ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి, ఎంపీ టికెట్స్ ఇస్తానని చెప్పి. అప్పుడు నేను గూడా ఎళ్లి ఒక ఫార్మ్ ఫిలప్ చేసొచ్చాను. హ్మ్. ఆటో డ్రైవరు రేపు ఎమ్మెల్యే కావాలా, ఒక పొలిటికల్ లీడర్ కావాలా, అది నాది ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఆయన అవును. 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 రాజకీయంలోకొచ్చారు. అవును. పార్టీ స్థాపించారు. అవును. కానీ నెమ్మదిగా చూసుకుంటే ఆయన గూడా మారిపోయి, హ్మ్. ఆయన పార్టీని తీసుకెళ్ళిపోయి తెలుగుదేశంలో కలిపేసేయటం. హ్మ్. తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళకే తెలుగుదేశంలో ఎవరికైతే టికెట్లు రాలేదో హ్మ్. వాళ్ళకి తీసుకొచ్చి జనసేన టికెట్లు ఇచ్చారు తప్ప, హ్మ్. జనసేన జెండా పట్టుకుని వీధి వీధిలో తిరిగి సెన్సిటైజేషన్ చేసి, పవన్ కళ్యాణ్ గారు ఆదర్శాలు ప్రజల్లోకి తీసుకెళ్ళిన వాళ్ళకి ఎవరికీ టికెట్లు ఇవ్వలేదు. హ్మ్. ఎందుకంటే అదే జెండా విజయవాడ సందుల్లో నేను పట్టుకొని తిరిగాను. గడప గడప తిరిగాను ఒకప్పుడు. హ్మ్. 2019, హ్మ్. 18 హ్మ్. టైంలో. హ్మ్. అవును. ఆ టైంలో నాకెంతోమంది పరిచయం అయ్యి ఉన్నారు హ్మ్. విజయవాడలో. వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు నమ్ముకుని, జనసేన పార్టీని నమ్ముకుని ఏడుస్తున్నారు. నేనిదే మాట్లాడాను ఆ మధ్య ఎలక్షన్ అవును. టైంలో. అవును. కానీ చూసారు. దాన్ని వేరే తప్పు తీసుకున్నారు తప్ప, నేను పవన్ కళ్యాణ్ గారికి శాపనార్థాలు పెట్టట్లా. హ్మ్. అన్నా నిన్ను నమ్ముకున్న వాళ్ళు నాశనం అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు జాబ్స్ మానుకుని, వర్క్స్ మానుకుని నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుని వచ్చాం. కానీ నువ్వు తీసుకెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవటం ఇది చాలా తప్పు. ఎందుకంటే మాలాంటి వాళ్ళు కొంతమంది కోట్ల మంది మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి దీంట్లో ఒక సెల్ఫ్ ఉంది. స్వార్థం ఉంది. ఏంటంటే నా కులం హ్మ్. కాపు. పవన్ కళ్యాణ్ గారు కాపు. మా కులపస్తుడు ఒకడు ముఖ్యమంత్రి కావాలని ఒక స్వార్థంతో మేము పగలు రాత్రులు కష్టపడ్డాం. క్యాస్ట్ ఫీలింగా? శ్రీరెడ్డి కాస్ట్ ఫీలింగ్ ఉంది. కంపల్సరీ ఉంది నాకు. ఎందుకు? ఉంది. నాకుంది. ఎందుకు క్యాస్ట్? లేకుండానే నేను ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి విజయవాడ ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్ట్రిక్ట్ పేరు మారుస్తాను. నందమూరి తారక రామారావు డిస్ట్రిక్ట్‌గా మారుస్తానన్నప్పుడు నేను కృష్ణా జిల్లా పేరు మారిస్తే వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని విజయవాడ నడి రోడ్డు మీద ఉద్యమం చేశాను. హ్మ్. సో, ఫీలింగ్ ఉంటది. కంపల్సరీ ఉంటది. ఎవరికుండదు? హ్మ్. హ్మ్. అందరికి ఉంటది. హ్మ్. ఫిల్మ్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంది, ఇప్పుడు టీవీ ఈ ఇండస్ట్రీలో టైంలో ఉంది, పొలిటికల్‌లో ఉంది, అందరికుంది. నాకు అదే మా అభిమానం కదా! పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకునే ఆ రక్తం చేతులు కోసేసుకునే పిచ్చితనం ఉండే. కానీ హ్మ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట మీద నిలబడలేకపోయారు. ఆయన అంటే అమ్మ అడుక్కొనివ్వదు, అన్నము పెట్టదు అన్నట్టు స్థితికి రావటం వల్ల హ్మ్. రామచంద్ర యాదవ్ గారు నన్ను గుర్తించి పిలవటం వల్ల నేను వెళ్ళిపోవటం జరిగింది. ఓకే. నీ రాజకీయం అంటే ఇండస్ట్రీ నుంచి సడెన్‌గా రాజకీయం వైపు వెళ్ళి నువ్వు అక్కడ మాట్లాడుతున్న వీడియో క్లిప్స్‌ని
వైరల్ అవ్వడం వల్ల జనాల్లో కొంచెం నవ్వుల పాలయ్యావు అనంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? నవ్వులు అంటావా? ఇప్పుడు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు తమ్ముడు. ఆయన ఒక సూపర్ స్టార్. పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్స్ చేయట్లేదా? బీభత్సమైన ట్రోల్స్. ఈ రోజున కేఏ పాల్ గారు ఈ మధ్య హీరో అయ్యారు, ఒక అమ్మాయిని కాపాడి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పొలిటికల్ జోకర్ని చేసేసారు సోషల్ మీడియా వాళ్ళందరూ. బీభత్సమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. ఆయనే పొలిటికల్ జోకర్ అవుతున్నప్పుడు నేనెంత? నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటారు, పేరు పొగిడే వాళ్ళు పొగుడుతూ ఉంటారు. సో అంత పెద్దవాళ్ళ గురించే నవ్వుతున్నప్పుడు నా గురించి నవ్వరు అనుకోవటానికి ఏముంది? కొన్ని సార్లు కొన్ని సిచ్యువేషన్స్లో నీకు సంబంధం లేని దాని గురించి కూడా దాని గురించి రియాక్ట్ అయ్యి మాట్లాడడం వల్ల యాక్చువల్లీ బ్యాడ్ నేమ్ కానీ బ్యాడ్ కామెంట్స్ కానీ నెగిటివిటీ నీకు రావడానికి రీజన్ ఇదే అంటే నీకు సంబంధం లేని టాపిక్. ఇప్పుడు సంబంధం లేదంటే ఇప్పుడు నేను పొలిటికల్గా వెళ్ళాలనుకుంటున్నప్పుడు నా ఫ్యామిలీ, మా అమ్మదో, మా నాన్నదో, మా అన్నదో, నాదో, నా మొగుడుదో ఉండదు కదా. పబ్లిక్ ఉన్నప్పుడే మేము కంపల్సరీ స్పందించాల. నాకు సంబంధించిన నాటికి నేను ఎప్పుడు మాట్లాడను. పబ్లిక్లో ఏమన్నా తప్పు జరిగినప్పుడు కంపల్సరీ మాట్లాడతాను. నా రిలేటెడ్ ఉంటే నేను ఎట్లా ప్రజాసేవ చేయడానికి ముందుకు వస్తాను. ప్రజల గురించి ఏమన్నా జరిగినప్పుడు ఉంటాను కాబట్టి నేను రాజకీయాల్లోకి ముందుకు వస్తున్నాను. జరిగిన రిజల్ట్తో హ్యాపీ? ఏ రిజల్ట్స్? ఏదైనా ఇప్పుడు జరుగుతున్న నీ సిచ్యువేషన్స్ నీ లైఫ్లో? నా లైఫ్లో ఐఎమ్ హ్యాపీ. ఇల్లు కట్టుకున్నాను, రీసెంట్గా పెళ్లి చేసుకున్నాను. అదే టాపిక్ అడుగుతాం. పెళ్లి చేసుకున్నాను. ఇంకా వయసు అయిపోతుంది. వయసు మీదకి వస్తున్నప్పుడు మనకంటూ ఇంటికి వెళ్తే ఒక సెటిల్ అంటే ఒకళ్ళు అడిగేవాళ్ళు ఉండాలా, ఒక తోడు అనేది ఉండాలా. లవ్ మ్యారేజా అరేంజ్ ఏంటి నాకు తెలియాలనుంది. అంటే నన్ను ఎప్పటి నుంచి ఇష్టపడుతున్న వ్యక్తి సింపుల్, ఒక రైతు బిడ్డ అనమాట. అంటే వ్యవసాయం. మా తాతలు కూడా రైతు బిడ్డలే, మా తండ్రి కూడా రైతు బిడ్డే. అంటే కొంతమంది పొలిటికల్ ఫ్యామిలీ ఉన్నారు, నా బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ అంతా మా పెద్దనాన్న బాబాయ్ వాళ్ళు. కానీ ఎట్టి చూసుకున్నా అందరూ రైతులే. ఇప్పుడు మీ ఫ్యామిలీ కూడా రైతులే ఉంటారు, మా ఫ్యామిలీ అందరూ రైతులే. సో నా భర్త కూడా రైతే. ఇష్టపడ్డాడు, నేను ఇష్టపడ్డాను. అసలు పెళ్లి చేసుకోకూడదు, పెళ్ళే వద్దు, మనకెందుకు రయ్యా పెళ్ళి, మంచి మంచి అమ్మాయిలకే వదిలేసి జంప్ అయిపోతారు, మనకెందుకు అనుకున్నా. కానీ విధిరాతలో రాసి పెట్టుంది, అయిపోయింది. నార్మల్గా మీ ఇద్దరు లవ్ మ్యారేజ్ లెక్క అయితే? లవ్ మ్యారేజ్ లెక్క. ఓకే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.